నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాజ్ చిరంజీవి వర్మ. రంజీవ్ అప్ప గారు, ఏ ఊరు సార్? మీరు ఎక్కడ ఉంటారండి? మాది స్వగ్రామం శ్రీకాకుళం. వైజాగ్ వచ్చి 35 years అవుతుంది. ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఓకే. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే చూస్తున్నారు, డెవలప్మెంట్ చూడట్లేదు. మా ఇద్దరు పిల్లలు, ఒకరు బెంగళూరు, ఒకరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇద్దరు ఉన్నాం, ఇద్దరు సిటిజన్సే. అక్కడ మాకు ఎవరు తోడలేరు. అదే ఇక్కడే ఉద్యోగాలు ఉంటే మా పిల్లలు మాత్రం ఉంటారు కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేక బయటకు పోయారు. నేను కోరుకుంది ఒకటే, గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమం డెవలప్మెంట్ రెండు ఉంటేనే వాళ్ళకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు గత ప్రభుత్వాలు అయితే ఎలా ఉంది సార్? చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీరు చెప్పిన సంక్షేమం డెవలప్మెంట్ రెండు కనిపించాయి? సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఎందుకో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడిని మరిపించి పరిపాలించాడు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ గారు ఒక 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చినాయి అని చెప్పి అన్నారు. మీకు తెలిసి ఈ విశాఖపట్నం ఏరియాలో, వైజాగ్లో కనుక ఏమన్నా కానీ కొత్తగా పెట్టుబడులు రావడం కానీ, కంపెనీస్ రావడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా? ఉద్యోగాల కల్పన ఏమి కనిపించట్లేదండి. ఇక్కడ 10,000, 12,000, 13,000 ఉద్యోగాలే. ఇప్పుడు చంద్రబాబు విజన్ ఏంటి? 5 అంకెల జీతం. ఆ విజన్ రావాలి మాకు, ఎవరైనా సరే పర్లేదు. 5 అంకెల జీతంతో ఉంటేనే యువత బాగుంటుంది, డెవలప్మెంట్ అన్నీ బాగుంటాయి. ఈ 5,000 ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ జీతం ఉంది, 5,000. 5,000తో అక్కడ వాళ్ళు లైఫ్ ఆగిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చంద్రబాబు వస్తున్నాడు, 10,000 ఇస్తా ఉన్నాడు. 5,000, 10,000 విజన్ కాదు కదా చదువుకున్న వాళ్ళకి. 5 అంకెల జీతం కావాలా. అదే ఇప్పుడు మీకు ఇక్కడ విశాఖపట్నానికి ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, గంగవరం పోర్టు ఒకటి సమస్య ఉంది, వైజాగ్ రైల్వే జోన్ ఇటువంటివి రావాలి. మీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఇవన్నీ చేయగలరు అంటారు? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, ఒక పక్కన భరత్ గారు ఉన్నారు ఎంపీగా, మరో పక్క బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటారు? భరత్ గారు. ఏంటి సార్ అసలు ఆయన గురించి ఏంటి, ఎందుకని భరత్ గారు అనుకుంటున్నారు? ఏమో మరి, ఈ భరత్ గారు అనే కాదు, మరి మాకు నచ్చలేదు. ఈ 5 ఏళ్ళలో ఫస్ట్ ఈయన సంక్షేమం అంటున్నాడు, పేదలు అంటున్నాడు, కానీ ఫస్ట్ ఆయన కొట్టింది పేదల కొడుకు మీదే. చెప్పంటారా? ఇసుక అనేది స్టార్టింగ్ ఆయన టైట్ చేసాడు. ఇప్పటికీ ఫ్రీ లేదు, ఇసుక లేదు. ఇసుకుంటే కదా నిర్మాణం, దాని మీద 40 ఆయన అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. అది లేక కార్మికులు అందరూ చాలా రోడ్డు ఎక్కుతున్నారు. మెయిన్ అన్న క్యాంటీన్ 5 రూపాయలు. ఇప్పుడు పనికి వచ్చాడండి ఇక్కడికి, రోజు చూస్తున్నాం, కొన్ని 100 మంది ఉంటున్నారు. దొరికితే పని దొరుకుతుంది 10కి 11 గంటలకి. వారంగా 2-3 రోజులు దొరకడం కష్టం. ఇప్పుడు పని దొరకదు అనుకోండి, జైల్లో 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే శుభ్ర అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పని లేదనుకోండి, 100 పెడితే కానీ ఏ భోజనం రాదు. అన్న క్యాంటీన్ ఒకటండి. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసారండి, ఇసుక తీసారండి, ఆ రెండు ఫ్రీ లేదండి. మెయిన్ ఇసుక అండి. ఇసుక ఫ్రీ చేస్తే నెక్స్ట్ కంపెనీలు రావాలండి, ఇంకా రావాలండి కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ కంపెనీలు ఏవో నాకు తెలియట్లేదు. ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన కంపెనీలు అంటే మనకు గుర్తొచ్చేటంటే కియా ఒకటి, ఏషియన్ పెయింట్స్, చేసేలా ఉన్నాయి. ఐటీలో ఒకటి మెయిన్ ఐటీ లేదండి. పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఐటీ అన్నారు పెద్ద వాళ్ళని. అది ఐటీ లేదు. చంద్రబాబు వచ్చిన సబ్సిడీలని జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. సో ఓవరాల్గా అయితే మీకు ప్రభుత్వం మారి డెవలప్మెంట్ చేసే వాళ్ళు అయితే బెటర్ అంటారు? మారాలండి. ఎవరైనా సరే 5 ఏళ్ళకి ఒకసారి మారితే బాగుంటుంది.